అమెరికా అయిపోయింది, ఇప్పుడు యూకే వంతా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్రమ వలసదారుల మీద కొరడా జులిపించేందుకు స్టార్మర్ సిద్ధమవుతున్నాడు. మరీ ముఖ్యంగా భారతీయులకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ. 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, లేకపోతే 100 మంది ఉన్నారా, లేకపోతే 10ల సంఖ్యలో ఉన్నారా, ఆ డేటాకి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. అయితే ఇంకొక షాకింగ్ న్యూస్, ఆ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూకేలో కొనసాగుతున్న అక్రమ వలసదారు అరెస్టుకి సంబంధించి ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లు, కార్ వాష్ ఏరియాలు, బార్లలో పోలీసుల సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్వదేశాలకు పంపించేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్ హోంశాఖ. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తరలిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అమెరికా తరహాలోని ఇమిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులను తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ వీడియోని పూర్తిగా బ్లర్ చేసి పంపిస్తోంది బ్రిటన్. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్రమ వలసదారులకు సంబంధించి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని తరలించడం జరుగుతోంది. బ్లిచ్ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టింది బోర్డర్ ఫోర్స్ పోలీసులు. ట్రంప్ దారిలోని యూకే వెళుతూ ఉండడంతో గుండెల్లో గుబులు మొదలవుతోంది. గత ఏడాదితో పోలిస్తే 48% అక్రమ వలసదారులు పెరిగారంటోంది యూకే హోంశాఖ. బ్రిటన్లో దాదాపు 19,000 అక్రమ వలసదారులు ఉన్నట్లు గుర్తించినట్టుగా చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ కేర్ స్టార్మర్ చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. Too many people are able to come to the UK and work illegally. We are putting an end to it. అంటే చాలామంది బ్రిటన్కు అక్రమ వలసదారులుగా వచ్చి ఉద్యోగం చేయడం జరుగుతుంది అని చెబుతూనే దానికి మేము ఫుల్ స్టాప్ పెడుతున్నామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో బ్రిటన్లో దాదాపు 19,000 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు గుర్తించినట్టుగా చెప్పుకొచ్చింది హోంశాఖ. అయితే దీనికన్నా బిగ్ ట్విస్ట్ ఇప్పుడు మీరు వినబోతున్నారు. అదే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా లక్షలాది మంది, అంటే 1,00,000 మంది అక్రమ భారతీయులు ఉన్నారన్నారు బ్రిటన్ మాజీ మంత్రి రాబర్ట్ జెండ్రిక్. ఆయన చేసిన ఆ అంశానికి సంబంధించి ఆయన చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఆయన ఏమన్నారంటే కనుక, ఫార్మర్ ఇమిగ్రేషన్ మినిస్టర్ రాబర్ట్ జెండ్రిక్ వీసాలకు సంబంధించి ఆ రిస్ట్రిక్షన్స్ని మరింత కఠినతరం చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇటు యూకే గవర్నమెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేయాలి అని చెబుతూనే దాంతోపాటు మరీ ముఖ్యంగా ఇటువంటి చర్యలకు పాల్పడే దేశాలకు సంబంధించి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ చెప్పుకొచ్చారు ఆయన. దీంతోపాటు వీసా ఇష్యూస్ని రిఫ్యూజ్ చేయాలంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ వాళ్ళు కనుక ఆయా దేశాలు కనుక అక్రమ వలసదారులను మరి ముఖ్యంగా తమ దేశస్తులను కనుక వెనక్కి తిరిగి తీసుకోకపోతే ఇక్కడ అంటే సపోజ్ ఒక భారతదేశమో లేకపోతే ఒక అనదర్ కంట్రీయో ఏదో కంట్రీ తీసుకుందాం, ఆయా దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తిరిగి తీసుకోలేదనుకుంటే, అంటే సక్రమంగా వచ్చిన వాళ్ళు, క్రమ పద్ధతిలో వచ్చిన అక్కడ వాళ్ళకు సంబంధించి, అంటే బ్రిటన్కి వెళ్ళిన వాళ్ళకు సంబంధించి వాళ్ళ వీసాలని ఇవ్వకూడదు, వీసాలను ఇష్యూ చేయకూడదు అంటూ కూడా ఆయన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఫార్మర్ ఇమిగ్రేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆయన. కన్సర్వేటివ్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అప్పుడు బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఉన్న సిచ్యువేషన్. అయితే ఇక్కడ జెండ్రిక్ ఏమన్నారంటే, గత ఏడాది అంటే ఇది 2024కి సంబంధించి వచ్చిన కథనం ఇది, బిజినెస్ స్టాండర్డ్స్ కథనంలో పేర్కొన్న అంశం ఇది. అప్పుడు ఆయన ఏమన్నారంటే కనుక, అప్పటికి గత ఏడాది బహుశా అంటే 2023 సంగతి అయి ఉండొచ్చు, ఆయన ఒక మాట అనడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి ప్రస్తావిస్తూ 2,50,000 వీసాలు గత ఏడాది, అంటే 2,50,000 వీసాల నుంచి భారతదేశం లాభం పొందింది గత ఏడాది అంటూ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోని సుమారు 1,00,000 మంది భారతీయులు బ్రిటన్లో అక్రమంగా నివసిస్తూ ఉండుండొచ్చు అంటూ కూడా ఒక క్వశ్చన్ని రైజ్ చేశారు ఆయన. వింటున్నారా? ఏకంగా 1,00,000 మంది, ఒకరు 1,000 లేకపోతే 10,000 మందో ఇలా కాదు, ఏకంగా 1,00,000 మంది ఉండుండొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని అక్రమ వలసదారులను తిరిగి పంపించేయాలి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు
ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇటు కేర్ స్టార్మర్ కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే లేబర్ పార్టీ అక్కడ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకసారి డేటాకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన వచ్చిన తర్వాత యాక్షన్స్ తీసుకున్నారు. కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఏకంగా 1,00,000 మంది ఉన్నారంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎంతవరకు ఉన్నారు, అది ఆ సంఖ్య ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మరింత ఇంట్రెస్టింగ్గా అంశం కింద మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2023లోని కేవలం 2023లోని 1,192 మంది అక్రమ వలసదారులు బ్రిటిష్ ఛానల్ ద్వారా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు అక్కడ ఆశ్రయం పొందేందుకు, అసైలం పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళే 5,000 మంది భారతీయుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కేవలం 5,000 మంది అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. ఈ నేపథ్యంలో 2023లోనే ఒక 1,000 మంది అనుకుంటే, అంతకన్నా ముందు అంటే 2022 కనుక మాట్లాడుకుంటే 2022లో 748 ఉంది ఆ సంఖ్య. 2021లో 67 మంది, 2020లో 64 మంది. ఇది అధికారికంగా దొరికిన లెక్కల మాట. అనధికారికంగా ఇంకెంతమంది ఉండుండొచ్చు? అధికారిక లెక్కల్లోనే అనధికారికంగా అంటే అక్కడ అక్రమ వలసగా వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఇంతమంది. ఒకవేళ అనధికార లెక్కల్లో కనుక లెక్క కడితే ఇంకెంతమంది ఉండొచ్చు అనేది ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది. బ్రిటన్లో మన వాళ్ళు వెళుతూ ఉంటారు, అక్కడ చదువుకుంటూ ఉంటారు, వైద్య విద్యకు సంబంధించి వెళుతూ ఉంటారు, దాంతోపాటు అనేక రకాల అక్కడ ఉద్యోగాలు చేయడానికి వెళుతూ ఉంటారు. మరి ముఖ్యంగా స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన తర్వాత దానికి తగినట్టుగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఆ వీసాలో మీరేం చెప్పారు, వీసా ఇంటర్వ్యూ టైంలో మీరేం చెప్పారు, అక్కడ మీరు చేస్తోందేంటి. కొంతమంది పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి ఇంట్లో చెప్తారు, అమ్మా నేను అక్కడికి వెళ్తున్నాను, ఏదో పార్ట్ టైం చేసుకొని నేను జాబ్ చేసుకుంటానంటూ కూడా. సో ఇక్కడ ఆలోచించండి, ఆ వీసాకు కట్టుబడి ఆ వీసా పరిధిలోనే మీరు పనిచేస్తున్నారా? వీసాలో ఏదైతే మీకు రెస్ట్రిక్షన్సో లేకపోతే మీకు పరిధిలో విధించడం జరుగుతుంది కదా, వాటికే మీరు కట్టుబడి ఉన్నారా, లేకపోతే వాటికి బియాండ్ మీరు పనిచేయడం జరుగుతోందా అనేది ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. సో ఈ డేటా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏకంగా 1,00,000 మంది, అది కూడా నేను చెప్తున్న మాట కాదు, బ్రిటన్ మాజీ మంత్రి, అది కూడా ఇమిగ్రేషన్ మంత్రి, ఆయన చెబుతున్న మాట. ఆయన ఏమంటున్నారంటే కనుక, ఫార్మర్ ఇమిగ్రేషన్ మినిస్టర్ రాబర్ట్ జెన్రిక్ ఆయన చెప్తున్నారంటే కనుక వీసా విషయంలో ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి కన్సర్వేటివ్ పార్టీ అంటూ చెప్తున్నారు ఆయన. 1,00,000 మందికి పైగా భారతీయులు అక్రమ వలసదారులుగా అక్కడ ఉండుండొచ్చు, లేకపోతే అక్రమంగా అక్కడ ఉన్నవాళ్ళు ఉండొచ్చు అంటూ కూడా అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆయన. ఆ డేటాకి సంబంధించిన మాట్లాడుకుంటున్న పరిస్థితి మరి ముఖ్యంగా ఏడాదికి పెరిగిపోతున్నారు. 2023లోని 60% ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎలా వెళ్తున్నారు ఇంగ్లీష్ ఛానల్ ద్వారా అంటే కనుక చిన్న బోట్లు వేసుకుని వెళుతున్నారు. ఇది కూడా చాలా రిస్క్. ఏదో బోట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అనుకుంటారు కదా, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు వెళ్తున్న సందర్భం. ఇంత చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ఉండడానికి అవకాశం ఉంటుందా? ఎందుకు ఎంత ప్రాణాలకు తెగించినా అక్రమమే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అక్రమ వలసదారుల అంశానికి సంబంధించి ట్రంప్ ఏది చేశాడు అలాగే చేస్తా అంటున్నాడు కేర్ స్టార్మర్. దాదాపుగా అటువంటి సినారియో. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. వాళ్ళు ఏదో సాధారణ ప్యాసింజర్స్ కాదు, వాళ్ళంతా కూడా అక్రమ వలసదారులు. వాళ్ళందరినీ కూడా పెట్టి బేడా సర్దేసి పంపించేస్తోంది బ్రిటన్. అమెరికా అయిపోయింది, ఇప్పుడు యుఎస్ అయిపోయింది. యూకే కేవలం జనవరికి సంబంధించి మాట్లాడుకుంటూనే ఆ సంఖ్య పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళంతా కూడా 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? బ్రిటన్ తీసుకున్న నిర్ణయమో మీకు సమంజసం అనిపిస్తోందా? 1,00,000 మందిని పంపించేస్తే కనుక ఆల్రెడీ మన యూఎస్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అమెరికా నుంచి కొంతమంది వచ్చేస్తున్నారు. దాదాపుగా 18,000 మంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. అదొక 18,000 మంది. పోనీ కనీసం ఇది ఒక 2,000 మంది అనుకుందాం. ఎందుకంటే 1,00,000 మంది అంటున్న సందర్భం ఏడాదికి సంబంధించి ఒకవేళ 2,000 మంది అలా అనుకుందాం. సో ఏం జరగచ్చు అనేది ఇప్పుడు ఆశలకు సంబంధించి అక్రమ వలసదారుడిగా ఆయా దేశాలకు వెళ్ళడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతోంది, సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు యూకేతో
అంటే బ్రిటన్తో భారత విదేశాంగ ఎటువంటి చర్చలు జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.